మన 140 కోట్ల మంది భారతీయుల్లో ఒక కోతి తిరుగుతుంది. అది చాలా ఇంటెలిజెంట్ కోతి. ఇది ఇంటెలిజెంట్ కోతి అని 'ఇంటెలిజెంట్ ఇడియట్' అనే ఒక పుస్తకంలో పూరి జగన్నాథ్ ముందు మాటగా రాశాడు. ఆ కోతి వోడ్కా తాగుతుంది, అమ్మాయిలతో తిరుగుతూ డాన్స్ ఏస్తుంది. ఈ కోతిని ఇలా వదిలేద్దాం, మనకి ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటది. ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందిస్తదని చెప్పేసి ఒక లైన్ రాశాడు. ఎందుకు ఇప్పుడు ఈ కోతి టాపిక్ అంటే, ఈ కోతి ఎవరో కాదు, ఆ కోతే రామ్ గోపాల్ వర్మ. రామ్ గోపాల్ వర్మ అనే ఇతను అప్పుడప్పుడు విచిత్రమైన, విలక్షణమైన సినిమాలను తీస్తా ఉంటాడు. ఇప్పుడు అధికార పార్టీ వైఎస్ఆర్‌సీపీకి సంబంధించి జగన్‌ని హీరోనిగా చూపిస్తాను, జగన్ వైపు నించున్నానని చెప్పి చంద్రబాబు, ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడవటం వల్ల అతనంటే నాకు ఇష్టం లేదని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చి, చాలా ఇంటెలిజెంట్‌గా మాట్లాడుతూ జగన్‌కి సపోర్ట్ చేస్తూ, జగన్ ఎలా హీరో అయ్యాడు? వైఎస్ మరణం తర్వాత జగన్ ఎందుకు ఒకే ఒక ఓదార్పు యాత్ర అనే ఒక యూనిక్ పాయింట్‌ని పట్టుకొని సినిమా తీశాడని చెప్పేసి చెప్తూ, 'వ్యూహం' అనే సినిమాని తెరకెత్తుకున్నాడు. ఈ తలకెత్తుకున్న ఈ సినిమా ఈరోజు అనేక అవాంతరాల మధ్య మొదట నవంబర్ 10 రిలీజ్ అవుద్దన్నారు. తర్వాత డిసెంబర్ 27 రిలీజ్ అవుద్దన్నారు. మొన్నటికి జనవరి 23 రిలీజ్ అవుద్దన్నారు. ఇంకొకసారి ఫిబ్రవరి 23 రిలీజ్ అవుద్దన్నారు. ఎట్టకేలకు మార్చి 2వ తారీఖు విడుదలకు నోచుకుంది. అది అవసరం లేని ఆక్షేపణ ఇంకోటి అనేది పక్కన పెడితే, సినిమా రివ్యూ సంగతి ఏంటనేది ఇప్పుడు చెప్తాను. 'వ్యూహం' సినిమా ఎలా ఉండింది? 'వ్యూహం' సినిమా ఎలా ఉంటది? వైఎస్ జగన్‌కి సపోర్ట్‌గా తీస్తున్నానని చెప్పాడు. వైఎస్ జగన్‌కి సంబంధించిన మనకు తెలిసిన అనేక విషయాలు కాకుండా, తెలియని కొన్ని కోణాలను నేను స్పృశిస్తున్నాను. ఇందులో ఖచ్చితంగా చూపించబోతున్నాను. కాయిన్‌కి మనం చూస్తున్న ఒక సైడ్ కాదు, ఇంకొక సైడ్ ఉందని చెప్పి, ఆ సైడ్‌ని టచ్ చేస్తున్నానని చెప్పాడు. ఈ ఇంటెలిజెంట్ కోతి ఇక్కడ చేసిన ఇంటెలిజెంట్ పనేందంటే, ఫస్ట్ హాఫ్‌లోనే రావాల్సిన పాటలన్నీ టక 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 వచ్చేస్తా ఉంటాయి. సెకండ్ హాఫ్‌లో అతను చెప్పాలనుకున్న కథ, అతను కొమ్ము కాయాలనుకున్న వ్యక్తి వైఎస్ జగన్‌ని ఎంత పెద్ద హీరోలాగా చూపించాడు. సంబంధం లేకుండా భారతీయ మీడియం అనే ఒక టాపిక్‌ని, జగన్ వైఫ్‌గా ఉన్న ఒక క్యారెక్టర్‌ని ఎంత బాగా తీసుకొచ్చి, వాళ్ళిద్దరి మధ్య ఎంతమంది ఒక వ్యక్తికి సపోర్ట్‌గా, ఒక భార్య ఎంత మానసికంగా, శారీరకంగా, ఇంకో రకంగా ఎలాంటి దగ్గరయ్యి తనకి సపర్యలు చేస్తుంది. బలహీన టైంలో ఆమె ఎంత సపోర్ట్‌గా నిలిచిందనే పాయింట్‌ని చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. ఇంతవరకు ఆ పాయింట్‌ని ఎవరు టచ్ చేయలేదు. అలాంటి ఒక పాయింట్‌తోని తీసుకొని ఈ ఇంటెలిజెంట్ కోతి 'వ్యూహం' అనే సినిమాని తెరకెక్కించడంతో ఒక్కసారిగా అందరూ గూడా ఇదేదో బానే ఉండింది, ఒక కొత్త పాయింట్ తీసుకున్నాడని ఒక పాజిటివ్ టాక్ అయితే మాత్రం స్ప్రెడ్ అయింది. ఇకపోతే ఈ సినిమాలో పాజిటివ్ పాయింట్స్ కింద టాపిక్ మాట్లాడితే, సినిమా ఫస్ట్ తీసుకోగానే ఫస్ట్ 15 నిమిషాలు చాలా ఎమోషనల్‌గా, రాజశేఖర్ రెడ్డి గారు సెప్టెంబర్ 2వ తారీఖు హెలికాప్టర్ ప్రమాదంలో మిస్ అయిన సంగతి గురించి స్టార్ట్ చేసేసుకొని, అక్కడ ప్రతిపక్షాలన్నీ గూడా ఏకమయ్యి, ఆ టైంలో వాళ్ళ మానసిక స్థితి ఏంటనేది ఇతని పాయింట్‌లో ఆలోచించి, ఇతను ఎలాగ చెప్పాలనుకున్నాడో అతను చెప్పుకుంటా వచ్చి, నిజంగా గూడా అది కన్విన్సింగ్‌గా తీశాడు అనేది పాయింట్ మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోవాలి. ఎందుకంటే, ఆ టైంలో ఉన్న రాజకీయ పరిస్థితులన్నిటిని అవగాహన చేసుకొని, ఆకలింపు చేసుకొని, తననుకున్న పద్ధతిలో ఒక కథ రాసేసుకొని, ఇది అందరికీ ఆమోదయోగ్యమైన కథే అన్నట్టుగా చూపించబోయాడు. ఇకపోతే ఈ సినిమాలోని క్యారెక్టర్‌లన్నిటికి అందరికీ తెలుసు. అక్కడ కనిపిస్తుంది జగను. చంద్రబాబుని డిటో పోలిన మనిషి చంద్రబాబు. అంబటి రాంబాబుని డిటో పోలిన మనిషి అంబటి రాంబాబు. కొడాలి నానిని పోలిన మనిషి కొడాలి నాని. షర్మిల, విజయమ్మ, భారతి, ఇలా 100 క్యారెక్టర్స్‌ని ఈక్వల్‌గా తీసుకోవటంలో ఇతను సగం సక్సెస్ అయ్యాడనే చెప్పుకోవాలి. ఇకపోతే ఈ పాయింట్స్ అన్నిట్లో గూడా షర్మిల అనే క్యారెక్టర్‌ని డే 1 నుంచి గూడా ఇప్పటి వరకు అంటే 2019 సీఎం కుర్చీలో జగన్ కూర్చున్నంత వరకు గూడా ఎక్కడ మిస్ కాకుండా ప్రతి ఫ్రేమ్‌లో గూడా ఉంచుతూ, ఎంత ఇంపార్టెన్స్ ఇయ్యాలో అంత ఇంపార్టెన్స్ ఇస్తూ చూపించడంలో ఇతను సగం ఇక్కడ సక్సెస్ అయ్యాడు. కారణం ఏంటంటే, మొన్న ఈ మధ్య వచ్చిన 'యాత్ర' సినిమాలో పక్కనే ఉన్న షర్మిలని ఎక్కడ కనిపించలేకుండా చేశారు. దానికి ఇతను పూర్తి న్యాయం చేశాడని చెప్పండి. అంటే నిజమైన కథని తీసుకొని చెప్పే కథా వస్తువుని కరెక్ట్‌గా చెప్పాడనేది ఇక్కడ ప్రూవ్ అయింది. ఇకపోతే ఈ సినిమాలో నెగెటివ్స్ ఏంటి? సినిమాలో నెగెటివ్స్ ఏంటంటే, అప్పటి వరకు ఒక కథని ఒక పద్ధతిలో తీసుకెళ్తా ఉంటాడు. టక్‌మని ఒక 4 కోతి పనులు చేస్తూ, 4 కోతి డైలాగులేసేసి అందరిని గూడా ఒకవైపు నుంచి విస్మయానికి గురి చేస్తాడు. సొంత పార్టీ వాళ్ళకైతేనేమో, అమ్మో! ఇదేంటి ఇంత బాగా తీశాడనుకుంటే, వేరే పార్టీ వాళ్ళకు ఛీ! ఇంత అసహ్యంగా తీశాడు, అంత జుగుప్సకరంగా తీశాడు, వాళ్ళింత అసహ్యంగా చూపించాడు పవన్ కళ్యాణ్, చంద్రబాబుని అనేది ఇంకొక వర్గానికి ఉంటుంది.
ఏదైనా ఇటువంటి పొలిటికల్ డ్రామా తీస్తున్నప్పుడు ఖచ్చితంగా కూడా రెండు వైపుల నుంచి ఉంటాయి. ఆ రెండు వైపుల నుంచి తట్టుకొని ఇక్కడ దాకా రాగలిగి సినిమా తీసి ఈ రోజున స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడం అనేది వీళ్ళ యొక్క సక్సెస్ అనుకోవాలి. ఇంకా మైనస్ల గురించి మాట్లాడుకుంటూ ఉంటే చాలా విషయాలు మనందరికీ తెలిసిన విషయాలను కూడా చెప్పలేదు. కొన్ని అసలు నిజంగా ఇది జరిగిందా? ఇట్లా జరుగుంటదా? అనే ఒక దగ్గర ప్రతి దగ్గర కూడా మాట్లాడితే నారా లోకేష్ క్యారెక్టర్ వచ్చినప్పుడల్లా పప్పు ఏదో నవ్వులుతున్నట్టో, ఏదో తింటున్నట్టో అది నిజంగా కూడా అది ఎందుకో నాకు కొంచెం అనీజీగానే అనిపించింది. ఇట్లాంటి నెగెటివ్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా చాలా కష్టాలు పడి, తాను పోరాటం చేసి ఎట్లాగైనా సరే నా సినిమాని విడుదల చేయడానికి ఆలస్యం చేయగలుగుతారేమో కానీ నా సినిమాని ఆపలేరు, ప్రజలకు చూపిస్తానన్నాడు, చూపించాడు. ఇంతవరకు సక్సెస్ అయినందుకు నిజంగానే ఆయన పోరాటానికి ఆయన నిర్మాతలు దాసరి కిరణ్ రామదత్త క్రియేషన్స్ ప్రకారం ఆయన సినిమా నిర్మించాడు. వీళ్ళిద్దరూ గట్టిగానే నించొని ఇక్కడ దాకా తీసుకురావడంతో ఎన్ని వ్యయ ప్రయాసాలకు వచ్చినా సరే సినిమా అయితే బయటకు వచ్చింది, ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొన్ని పాటలు నిజంగా కూడా బీజిఎమ్స్ కానీ అవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. కొన్ని చాలా ఈజీగా అనిపించింది. ముఖ్యంగా రాజమండ్రి దగ్గర గోదావరి దుర్ఘటన అయితే కనుక ఆ ఒరిజినల్ విజువల్స్ వాడేసి అప్పుడున్న పరిస్థితుల్ని చూపించే ప్రయత్నం అయితే చేశారు. ఇలాంటి కొన్ని మంచి ప్రయత్నాలు చేశారు కానీ ఇంకా చాలా మటుకు ఆ మ్యూజిక్ కానీ ఆ మనుషులను చూపించే విధానం కానీ చాలా కోణంగితనంగా ఉందని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి. ట్యాగ్ తెలుగు వ్యూహం సినిమాకి ఇస్తున్న రేటింగ్ 2.75 out of 5. నేను మీ శివ మల్లాల.